సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను మీ మౌనిక. పండుగ అంటేనే పిండి వంటలు గుర్తుకొస్తాయి కదా. ముఖ్యంగా మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి ఏంటి? సకినాలు, అరిసెలు. మేమైతే ముందుగా అరిసెల కోసము ప్రిపేర్ చేస్తున్నాము. మా అత్తమ్మ అయితే అరిసెల కోసము బెల్లంతో ఆనకం పడుతుంది. ఈ ఆనకం వచ్చిన తర్వాత పిండిని మనము అందులో వేసి కలిపి ఇలాగ అప్పలాగా చేసి నూనెలో వేసి కాలవాలన్నమాట. మేమైతే ఇలా ఆకు మీద పిండిని తీసుకొని నెయ్యి పెట్టుకుంటూ ఇలా అప్పలాగా చేసాము. ఇలా కాల్చుకున్నాము. అరిసెలు రెడీ అయిపోయాయి. ఈసారి రెడ్ కలర్గా మంచిగా వచ్చినాయి కదా. తర్వాత మనం సకినాల కోసం పిండిని రెడీ చేసుకుంటున్నాము. వీటిని కలుపుకున్న తర్వాత ఒక బెడ్షీట్ తీసుకొని సకినాలుగా ఇలా వేళ్ళతో చుట్టుకొని బెడ్షీట్ మొత్తము నింపేస్తామన్నమాట. ఇలా బెడ్షీట్ మొత్తం నింపేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఆరాలి. ఎందుకంటే తడి మీద ఉన్నప్పుడు మనకు ప్లేట్ మీదకి తీసుకుంటే రావు కాబట్టి కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇలా బెడ్షీట్ మొత్తం వేసి పెట్టుకున్న తర్వాత ఇలా బెడ్షీట్ మొత్తం వేస్తామన్నమాట. ఇలా వేసిన తర్వాత మూకుడు పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకున్న తర్వాత దానిలో వేసి ఆయిల్ వేడెక్కినాక ఇలా వేసి కాల్చుకోవాలన్నమాట. ఎంత మంచిగా కాలితే అంత కరకరలాడుతూ ఉంటాయి అప్పాలు, సకినాలు. సంక్రాంతి స్పెషల్ కదా సకినాలు అంటే. సో మా సకినాలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత అరిసెలు కూడా రెడీ అయ్యాయి కదా. చూడండి ఎంత రెడ్గా వచ్చాయి కదా. అలాగే అరిసెలు కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ గారెలు కూడా చేసుకున్నాము మేము బియ్యం పిండితో. అలాగే గారెలు కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ముందుగా మేమైతే భోగి రోజు ఇలా ముగ్గులు వేసుకున్నాము. పొద్దున్నే 7 వరకు మా ముగ్గులు రంగులతో నింపేసుకున్నాము. ఆ తర్వాత గొబ్బెమ్మలతో పెట్టాము. రేగిపళ్ళు, ఇలాగ నవధాన్యాలు, బంతిపూలు అన్నీ వేసి ఇలా ముగ్గుల మీద అయితే పెట్టుకొని రెడీ చేసుకున్నాము అన్నమాట. ఈరోజు బెల్లన్నం వండి దేవుడికి మొక్కుతాము భోగి రోజు. సో మా పిల్లలు కూడా ముగ్గును చూడడానికి వచ్చారు. చాలా బాగా వేసామన్నారు. మీకు నచ్చిందా? తర్వాత తెల్లారి సంక్రాంతి రోజు కూడా ఇలా చెరుకు చెట్లు అలాగే కుండలతో ఇలా వేసాను అన్నమాట. ఇది మా ఇంటి ముందు వేశాను. తర్వాత ఇంకొకటి మాకు చిన్న హోటల్ ఉందండి ఊళ్ళో, అక్కడ కూడా వేరే ముగ్గులు వేశాను. ఇలాగా వేసాను అన్నమాట అక్కడ. అయితే సంక్రాంతి కాకుండా మా ఇంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉందండి. మా చిన్నోడి బర్త్డే. అందుకనే పొద్దున్నే ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టుకొని అన్నీ రెడీ అయిపోయి తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు పోయించుకొని గుడికి వెళ్ళామన్నమాట. పిల్లలిద్దరిని తీసుకొని పొద్దున్నే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చినామన్నమాట. వచ్చిన తర్వాత సేమియా చేశానండి వాడికి ఇష్టమని. పాయసము మా చిన్నోడికి చాలా ఇష్టం పాయసము, అందుకని చేశానన్నమాట. చాలా టేస్టీగా అలా బాదం పప్పు, జీడిపప్పు కూడా వేశాను అందులో. ఇలా రెడీ అయిపోయింది సేమియా. రెడీ అయిపోయిన తర్వాత మా వాడికి వేసి ఇచ్చానండి. ఇలా వేడివేడిగా రెడీ కాగానే మా వాడికి వేసి ఇచ్చాను. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడో. వాడికి చాలా ఇష్టం సేమియా అంటే. ఎప్పుడప్పుడు చేయి అంటాడు. సో తర్వాత సాయంత్రము చిన్నగా కేక్ తీసుకొచ్చామండి. కేక్ తీసుకొచ్చి చిన్నగా ఇంట్లో కట్ చేయించాము. ఎందుకంటే వాడికి బెలూన్స్ ఇట్లా అన్నీ అంటే భయం అవుతుంది. అందుకని కేక్ తీసుకొచ్చి నార్మల్గా కట్ చేసాము. చూసారు కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.